బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం కొనసాగుతోంది. మరికొన్ని దేశాలు రంగంలోకి దిగాయి. యుఎస్ తో పాటు యుద్ధంలోకి జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, లెబనాన్లో 50 గ్రామాలు ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ తెలిపింది. హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. తమ బేస్లను అమెరికా వాడుకోవచ్చని బ్రిటన్ తెలిపింది. ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం కొనసాగుతోంది. మరికొన్ని దేశాలు రంగంలోకి దిగాయి. యుఎస్ తో పాటు యుద్ధంలోకి జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, లెబనాన్లో 50 గ్రామాలు ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ తెలిపింది. హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. తమ బేస్లను అమెరికా వాడుకోవచ్చని బ్రిటన్ తెలిపింది. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ప్రతిదాడులకు పాల్పడుతోంది. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి చేసింది. యుఏఈపై 541 డ్రోన్లు, 165 క్షిపణులు ప్రయోగించగా 506 డ్రోన్లు, 152 క్షిపణులు యుఏఈ కూల్చివేసింది. యుఏఈలోని అమెజాన్ డేటా సెంటర్పై ఇరాన్ దాడులకు పాల్పడింది. కువైట్పై ఇరాన్ 97 క్షిపణులు, 283 డ్రోన్లు ప్రయోగించగా ఒకరు మృతి చెందారు. 30 మందికి గాయాలయ్యాయి. 45 క్షిపణులు, 9 డ్రోన్లను బెహ్రాన్ను కూల్చివేసింది. ఖతార్పై 66 క్షిపణులు ఇరాన్ ప్రయోగించింది. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ప్రతిదాడులకు పాల్పడుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అనుసంధానంగా పనిచేస్తున్నటువంటి మిలిటెంట్ గ్రూప్ స్థావరాలపైన కూడా ఆ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్టుగా అయితే ముఖ్యంగా ఆ లిబరల్ దక్షిణ ఆఫ్రికా కార్యక్రమాలు అక్కడ కార్యాలయం నిర్వహిస్తున్నట్టుగా జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే కనుక మొత్తంగా 50 గ్రామాలకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తక్షణమే ఖాళీ చేయాలంటే కూడా ఇజ్రాయెల్ సైన్యాన్ని హెచ్చరికలు కూడా అయితే ముఖ్యంగా ఈ దాడులకు చూసుకుంటే ఇటు పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితి మరింత మారింది. మరియు ఇజ్రాయెల్ పబ్లిక్ దాడులతో ప్రతిష్టాన దాడులైతే అమెరికా స్థావరాలు నిర్వహించాలని కూడా భారీ స్థాయిలో డ్రోన్ దాడి చేస్తున్నారు. ఇరాన్ పైన 541 డ్రోన్లతో పాటు 165 కూడా వెల్లడిస్తున్నట్టు. అయితే ఈ భద్రతల రక్షణ వ్యవస్థలు 506 డ్రోన్లు, 152 క్షిపణులు చేసినట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఉన్న ఒక అంతర్జాతీయ టెక్ కంపెనీ పైన డేటా సెంటర్ కూడా లక్ష్యంగా చేసుకొని ముఖ్యంగా అమెజాన్కు చెందినటువంటి డేటా సెంటర్ పైన దాడి జరిగినట్టు కూడా స్థానిక వర్గాలు చెప్తున్నాయి. అయితే నష్టం స్థాయి పైన అధికారిక ప్రకటన వెలువడలేదని ఉన్నాయి. కువైట్ పైన దాడులకు మితంగా చేస్తున్న కనుక కువైట్ పైన ఇరాన్ 97 క్షిపణులు, 283 డ్రోన్లు ప్రయోగించినట్టు కూడా సమాచారం. ఈ దాడిలో సుమారు 30 మందికి గాయాలైనట్టు కూడా
ఆరోగ్య వర్గాలు తెలుస్తున్నాయి. ఇది కూడా బెదిరించిన రక్షణ వ్యవస్థలో కొన్ని సిబ్బందులను అడుగుతున్న కొన్ని లక్ష్యాలను సాధించినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ దాడిలో 45 సిబ్బందితో పాటు 9 డ్రోన్లు తీసుకున్నట్లుగా అధికారులుగా. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. హర్ముజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడులు చేస్తోంది. హర్ముజ్ సమీపంలో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు జరిపింది. జలసంధి మూసివేతతో 150 ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. యుద్ధం కారణంగా భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. బ్యారెల్ ధర 10% పెరిగి $80కు చేరుకుంది. త్వరలోనే బ్యారెల్ ధర $100కు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ హెచ్చరికలతో ఆయిల్, గ్యాస్ రవాణా, షిప్పింగ్ కంపెనీలు, వ్యాపారులు పూర్తిగా ఆపివేశారు. హర్ముజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడులు చేస్తోంది. హర్ముజ్ సమీపంలో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు జరిపింది. జలసంధి మూసివేతతో 150 ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. యుద్ధం కారణంగా భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. బ్యారెల్ ధర 10% పెరిగి $80కు చేరుకుంది. త్వరలోనే బ్యారెల్ ధర $100కు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ హెచ్చరికలతో ఆయిల్, గ్యాస్ రవాణా, షిప్పింగ్ కంపెనీలు, వ్యాపారులు పూర్తిగా ఆపివేశారు. ఇరాన్ గడ్డపై అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఉమ్మడిగా జరుపుతున్న మెరుపు దాడులు పశ్చిమాసియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ దాడుల తీవ్రతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సైనిక చర్య తాము ఊహించిన దానికంటే చాలా వేగంగా సాగుతోందని, ఇరాన్ నాయకత్వానికి ఇది కోలుకోలేని దెబ్బ అని అన్నారు. దాడిలో దాదాపు 48 మంది ఇరాన్ అగ్రనేతలు మృతి చెందినట్లు ట్రంప్ తెలిపారు. ఈ దాడులో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు డజన్ల కొద్దీ సీనియర్ కమాండర్లు హతమయ్యారు. ఇరాన్ ఇప్పుడు పూర్తిగా బలహీనపడిందని, చర్చలకు సిద్ధంగా ఉందనే సంకేతాలు అందుతున్నాయని ట్రంప్ తెలిపారు. అయితే ఈ చొరవను ఇరాన్ ముందే తీసుకుని ఉండాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నహ్యాన్తో ఫోన్లో మాట్లాడారు. ఇరాన్ దాడులను ప్రధాని మోదీ ఖండించారు. భారతదేశం ఉద్రిక్తతలను తగ్గించడం, ప్రాంతీయ శాంతి భద్రత, స్థిరత్వాన్ని సమర్థిస్తోందని తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. తాజా పరిస్థితులపై ఫోన్లో చర్చించారు. ఇరాన్తో యుద్ధం, తాజా పరిణామాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పౌరుల భద్రతే ప్రాధాన్యమని మోదీ స్పష్టం చేశారు. ఉద్రిక్తతలు తగ్గించి శాంతి దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం కొనసాగుతోంది. మరికొన్ని దేశాలు రంగంలోకి దిగాయి. యుఎస్తో పాటు యుద్ధంలోకి జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, లెబనాన్లో 50 గ్రామాలు ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ తెలిపింది. హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. తమ బేస్లను అమెరికా వాడుకోవచ్చని బ్రిటన్ తెలిపింది. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ప్రతిదాడులకు పాల్పడుతోంది. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి చేసింది. యుఏఈపై 541 డ్రోన్లు, 165 క్షిపణులు ప్రయోగించగా 506 డ్రోన్లు, 152 క్షిపణులు యుఏఈ కూల్చివేసింది. యుఏఈలోని అమెజాన్ డేటా సెంటర్పై ఇరాన్ దాడులకు పాల్పడింది. కువైట్పై ఇరాను 97 క్షిపణులు, 283 డ్రోన్లు ప్రయోగించగా ఒకరు మృతి చెందారు. 30 మందికి గాయాలయ్యాయి. 45 క్షిపణులు, 9 డ్రోన్లను బెహ్రాన్ కూల్చివేసింది. ఖతార్పై 66 క్షిపణులు ఇరాన్ ప్రయోగించింది. రైట్, ఇక ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. అమెరికా దాడులు చేసిన దాంతో ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. గంగోత్రి, ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం కొనసాగుతూనే ఉంది. నిన్న రాత్రి పెద్ద ఎత్తున మిసైల్స్ ను ఉపయోగించినట్టు కూడా తెలుస్తుంది. అక్కడక్కడ కొంత ఇరాన్ పైన చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిలో భాగంగా ఇరాన్ కొన్ని ముఖ్యమైన స్థావరాలను కోల్పోయినట్లు కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి. రంగంలోకి మరికొన్ని దేశాలు కూడా దిగాయని కూడా వార్తలు వస్తున్నాయి. యుఎస్ తో పాటు యుద్ధంలోకి జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ ఈ 3 దేశాలు మద్దతు తెలిపినట్లు కూడా తెలుస్తుంది. అమెరికాకు పూర్తి సహకారం అందిస్తామని ముందుకు వచ్చినట్లు కూడా చెప్తున్నారు. సో ఇక ఎయిర్ బేసుల్ని, మా యొక్క ఎయిర్ బేసుల్ని జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ ఎయిర్ బేసుల్ని వినియోగించుకోండి అని చెప్పేసి అమెరికాకు చెప్పినట్లు కూడా తెలుస్తుంది. సో ఇక యుద్ధం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటున్నట్లు కూడా మనకి ప్రపంచవ్యాప్తంగా వార్తలైతే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లెబనాన్లోని 50 గ్రామాలని ఇజ్రాయెల్ ఖాళీ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే మనకి ఇరాన్ పై చేస్తున్నటువంటి దాడి ఏదైతే ఉందో ఆ ప్రతీకార దాడి ఇరాన్ చేస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ బోర్డర్ పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా 50 గ్రామాలని ఖాళీ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉన్నటువంటి స్థావరాలకి తరలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సురక్షిత ప్రాంతాలకు తరలించిన తర్వాత వారికి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసేందుకు ఇజ్రాయెల్ దేశం అన్ని విధాలుగా ముందుకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక బ్రిటన్ సహాయం సంబంధించి చూస్తే మాత్రం బ్రిటన్ కూడా తమ యొక్క ఎయిర్ బేస్ స్థావరాలను వినియోగించుకోండి అని చెప్పేసి కూడా ఇజ్రాయెల్ కి పూర్తి సహకారం అందిస్తామని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో ఇక బ్రిటన్ సహకారంతో ఇజ్రాయెల్ మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఇరాన్ పైన మాత్రం కంటిన్యూగా దాడులు కొనసాగుతూనే ఉంటాయని చెప్పేసి అధికారిక ప్రకటన డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేయడం జరిగింది. కాబట్టి ఇరాన్ లో మాత్రం ప్రస్తుత పరిస్థితి ఇంకా టెన్షన్ వాతావరణం నెలకొనే ఉంది. ఎందుకంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తర్వాత అక్కడ జరుగుతున్న పరిణామాలు రోజు రోజుకి మారిపోతూ ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ సుప్రీం లీడర్ ఎవరు అనే దానిపైన కూడా సందిగ్ధత నెలకొనుంది. సో ఇక నెక్స్ట్ సుప్రీం లీడర్ ఎన్నుకున్న తర్వాత వెంటనే చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనని వాళ్ళు స్వీకరిస్తారా లేదా అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంది. చర్చలకు వస్తారా లేదంటే యుద్ధం అలానే కొనసాగే అవకాశం ఉంటుందా అనేది కూడా మనకి తెలిసే అవకాశం ఉంది. ఈ విషయం పైన అమెరికా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆయన జోక్యం చేసుకోవడం జరిగింది. తక్షణమే యుద్ధాన్ని అన్ని దేశాలు కూడా ఆపేయాలని చెప్పేసి కూడా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సో ఇక శాంతియుతంగా ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి తప్ప ఇలాంటి యుద్ధం వల్ల సామాన్య పౌరులు కి ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి కూడా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి మనకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదనని ఆమోదించేందుకు ముందుకు వస్తుందా మరి లేదా అనేది కూడా చూడాలి. ఇరాన్ మాత్రం ప్రతి దాడులను తిప్పికొడుతూనే ఉంది. కానీ ఇరాన్ పైన మాత్రం పెద్ద ఎత్తున
అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ తో పాటుగా మిగిలిన దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ కి అమెరికాకి మద్దతు ఇచ్చాయి కాబట్టి మరింత దూకుడు పెంచి ఇరాన్ పైన దాడి చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపైన ఇరాన్ మాత్రం దాడి చేస్తూనే ఉంది. ముఖ్యంగా అమెరికా స్థావరాలను టార్గెట్ గా చేసుకుంటుంది. అమెరికా ఎయిర్ బేస్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ టార్గెట్ గా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. ఆ దాడుల్ని మేము ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నామని అమెరికా ప్రకటన చేస్తూనే ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేస్ స్థావరం పైన నిన్న దాడి జరిగింది. సో మరోసారి దాడి జరగవచ్చు అని చెప్పేసి కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కాబట్టి సో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అమెరికా ఎయిర్ బేస్ స్థావరాలు ఎక్కడైతే ఉంటాయో ఆయా దేశాల సంబంధించినటువంటి ప్రతినిధులకు ఒక హెచ్చరిక అమెరికా జారీ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇరాన్ ఎప్పుడు అమెరికా ఎయిర్ బేస్ ను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తుంది కాబట్టి సో అందుకు ప్రతి దాడులు కూడా అంతే స్థాయిలో ఉండాలని చెప్పేసి కూడా హెచ్చరిక చేసినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ 541 డ్రోన్లు ఉపయోగించినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. 125 క్షిపణులు ప్రయోగం చేసినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా 506 డ్రోన్లు 152 క్షిపణులను కూల్చేసిన యుఏఈ. సో ఇక ఇరాన్ ప్రతి దాడిని కూడా మేము తిప్పికొడుతున్నామని చెప్పేసి కూడా యుఏఈ ప్రకటన చేసింది. ముఖ్యంగా 541 డ్రోన్లు ఉపయోగించారు. సో ఆ డ్రోన్లన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు తిప్పికొట్టామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యుఏఈలోని అమెజాన్ డేటా సెంటర్ పై ఇరాన్ దాడి చేసింది. ముఖ్యంగా ఆ డేటా సెంటర్ కొంత దెబ్బతిన్నట్లు కూడా మనకి వార్తలు వచ్చాయి. ముఖ్యంగా టార్గెట్ గా చేసుకుని మాత్రమే అమెజాన్ డేటా సెంటర్ పైన దాడి చేసినట్టు కూడా మనకి ప్రకటన ఇరాన్ నుంచి విడుదల కావడం జరిగింది. యుఏలోని అమెజాన్ డేటాతో పాటుగా కువైట్ పై ఇరాన్ 97 క్షిపణులు అదేవిధంగా 283 డ్రోన్ల ప్రయోగం చేసింది. ముఖ్యంగా కువైట్ లో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేస్ స్థావరాన్ని టార్గెట్ చేసుకొని ఈ దాడి చేసే సమయంలో అక్కడక్కడ కొంత పాక్షికంగా దెబ్బతిన్నట్లు కూడా చెప్తున్నారు. సో ముఖ్యంగా భారతీయ పౌరులకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తుంది. సో అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా ప్రకటన చేస్తూ ఉన్నారు. ఆయా దేశాలతోటి విదేశాంగ శాఖలతోటి ఎప్పటికప్పుడు భారత్ మాట్లాడుతూనే వస్తుంది. సో అత్యవసరమైతే వెంటనే ప్రత్యేక విమానాల ద్వారా భారత్ కు తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. సో అదేవిధంగా ఆయా రాష్ట్రాలు మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు సో ఆయా రాష్ట్రాల ప్రజలు ఏ దేశాల్లో ఉన్నారు అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉన్న దానిపైన భారత విదేశాంగ శాఖతోటి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సమాచారాన్ని తెలుసుకుంటూ అదేవిధంగా మన రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారి సిబ్బంది సంబంధించి సో వెంటనే మన యొక్క భారత విదేశాంగ శాఖకి సమాచారం ఇస్తూ వారి యొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సమాచారం వాళ్ళు సురక్షితంగా ఉన్నారా లేదనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో కువైట్ పైన జరిగినటువంటి దాడిలో భాగంగా ఇరాన్ చేసినటువంటి దాడిలో భాగంగా కువైట్ లో ఒకరు మృతి చెందినట్లు కూడా వార్తలు వచ్చాయి. 30 మందికి పైగా గాయాలైనట్లు కూడా అధికారిక ప్రకటన విడుదలైంది. 45 క్షిపణులు 9 డ్రోన్లు బహ్రెయిన్ కూల్చేసినట్టు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇంకా దాడులు మరింత వేగవంతమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు ఉంటున్నాయి. ఖతార్ పైన 66 క్షిపణులు ఇరాన్ ప్రయోగించింది. ఖతార్ లో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేస్ స్థావరాన్ని టార్గెట్ గా చేసుకొని అదేవిధంగా ఇజ్రాయెల్ ఎయిర్ బేస్ స్థావరాన్ని టార్గెట్ గా చేసుకొని ఈ యొక్క దాడులు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్చలకు మేము అంగీకారం తెలిసేది లేదని చెప్పేసి ఇరాన్ చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణకు రానున్నారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులకు రాహుల్ హాజరు కానున్నారు. రాజ్యసభ సభ్యులపై నిర్ణయం తీసుకోనుంది కాంగ్రెస్ పార్టీ. మావోయిస్టు మాజీ అగ్రనేతలను రాహుల్ కలవనున్నారు. పీసీసీ సమావేశానికి రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ప్రస్తుత రాజకీయ అంశాలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణకు రానున్నారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులకు రాహుల్ హాజరు కానున్నారు. రాజ్యసభ సభ్యులపై నిర్ణయం తీసుకోనుంది కాంగ్రెస్ పార్టీ. మావోయిస్టు మాజీ అగ్రనేతలను రాహుల్ కలవనున్నారు. పీసీసీ సమావేశానికి రాహుల్ గాంధీ హాజరు కానున్నారు.
ప్రస్తుత రాజకీయ అంశాలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాళ్ళ తెలంగాణకు రానున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి, నేడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణకు రాబోతా ఉన్నారు. తెలంగాణలో గత నెల 21వ తేదీ నుండి DCCలకు శిక్షణా తరగతులు జరుగుతా ఉన్నాయి. ఈ శిక్షణ తరగతులకు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి DCCలకు ఇక్కడ ట్రైనింగ్ జరుగుతా ఉంది వికారాబాద్ లో. దీనికి సంబంధించి ఈ రోజు ముగింపు కార్యక్రమం ఉంటుంది. DCCలకు దిశానిర్దేశం చేయడానికి రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి ఈ రోజు రాబోతా ఉన్నారు. ఆల్రెడీ ఆయన 9:30కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాబోతా ఉన్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వికారాబాద్ వెళ్ళబోతా ఉన్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా అక్కడికి బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఆయన 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు వికారాబాద్ లో ఉండబోతా ఉన్నారు. DCC అధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి DCCలకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. DCCలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి చర్చించబోతా ఉన్నారు. ముఖ్యంగా అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పార్టీ బలోపేతం, రాబోయే తదుపరి ఎన్నికలలో కానివచ్చు ఏ విధంగా అవలంబించాలి, పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా కూడా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అన్ని అంశాలకు సంబంధించి ఆయన దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో రాజ్యసభ 2 స్థానాలు ఖాళీ ఉన్నాయి. వాటికి సంబంధించి నామినేషన్ల గడువు రేపటితో ముగిస్తున్నారు కాబట్టి రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థులను కూడా ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇటీవల కొంతమంది మావోయిస్టులు ప్రభుత్వం ముందు లొంగిపోవడం జరిగింది. సో వారితో ఇటీవలే రేవంత్ రెడ్డి కూడా భేటీ కావడం జరిగింది. సో వారితో కూడా రాహుల్ గాంధీ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఆయన సాయంత్రం 5 గంటలకు తిరిగి శంషాబాద్ వెళ్లి ఆ శంషాబాద్ నుంచి ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. ఈ రోజు అంతా కూడా ఆయన DCC అధ్యక్షులకు దిశానిర్దేశంతో పాటు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి రాష్ట్ర నేతలతో ఆయన సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఇటు PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కొంతమంది మంత్రులతో కూడా ఆయన భేటీ కాబోతా ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అనే అన్ని అంశాలకు సంబంధించి, మరొక వైపు ఇటు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలకు సంబంధించి సో ఏ విధంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఆయన రాష్ట్ర నేతలతో చర్చించబోతా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కూడా ఏదైతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, అదే GHMC ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఎప్పుడు ముందుకు వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి కూడా రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. సాయంత్రం 4:30 వరకు కూడా ఆయన వికారాబాద్ లోనే ఉండబోతా ఉన్నారు. వికారాబాద్ నుంచి అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ లో శంషాబాద్ వెళ్తారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి రాహుల్ గాంధీ వెళ్ళబోతా ఉన్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు. వేట్లపాలెం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. జీజీహెచ్లో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 22కు చేరుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సామర్లకోటకు చెందిన రాజు మృతి చెందారు. వేట్లపాలెం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. జీజీహెచ్లో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 22కు చేరుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సామర్లకోటకు చెందిన రాజు మృతి చెందారు.